Hello friends, welcome back to our channel Innovative Projects with Srinivas. ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నాం. అది లెమన్ బ్యాటరీ అనేది తయారు చేయబోతున్నాం. లెమన్ బ్యాటరీకి మనకు లెమన్స్ అయితే అవసరం అవుతాయి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక 6 లెమన్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఇందులో జస్ట్ 4 మాత్రమే వాడుతున్నాం. ఓకే, ఈ లెమన్స్ అయితే అంతగా జ్యూసీగా అయితే లేవు. మీరు ఒకవేళ లెమన్ బ్యాటరీ చేయాలనుకుంటే జ్యూసీ లెమన్స్ అయితే తీసుకోండి. ఓకే, కొన్ని ఎల్ఈడి బల్బ్స్ అనేది తీసుకుందాం. అలాగే కొన్ని ఎలక్ట్రికల్ వైర్స్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ వచ్చేసి జింక్ ప్లేట్స్ అండ్ కాపర్ వైర్స్. జింక్ ప్లేట్స్ అయితే ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియో చేయడం జరిగింది. ఈ విధంగా డిస్క్రిప్షన్లో అండ్ ఐకార్డ్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే చూడండి. ఓకే, జింక్ ప్లేట్స్ అండ్ కాపర్ వైర్స్ అనేటి ఈ లెమన్ బ్యాటరీలో ఎలక్ట్రోడ్స్గా యూజ్ కావడం జరుగుతుంది. ఇవి ఓకే, మనం ఒక జింక్ ప్లేట్ని ఒక కాపర్ వైర్ అయితే తీసుకొని కనెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపెట్టిన విధంగా అయితే ఈ విధంగా ట్విస్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, జింక్ ప్లేట్ని కూడా ఈ విధంగానే కనెక్ట్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా 3 సెట్స్ అయితే ఈ 4 లెమన్స్ గాను 3 సెట్స్ అయితే తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఓకే, ఈ విధంగా 3 సెట్స్ తయారు చేసుకున్నాక ఒక్కొక్క సింగిల్ వైర్స్ అయితే తీసుకొని నెగిటివ్ పాజిటివ్కి అంటే కాపర్ వైర్ జింక్ ప్లేట్కి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కాపర్ ప్లేట్ ఏమో నెగిటివ్ వైర్గా అండ్ జింక్ ప్లేట్ ఏమో పాజిటివ్ వైర్గా అయితే మనకు యూజ్ అవుతుంది. ఓకే, ఈ లెమన్స్ అయితే తీసుకొని వీటికైతే మనం ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, దానికన్నా ముందు ఈ నెగిటివ్ పాజిటివ్ వైర్లకైతే ఒక ఎల్ఈడిని అయితే కనెక్ట్ చేద్దాం. ఓకే, ముందు అయితే ఒక 10 mm ఎల్ఈడి లైట్ని అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ బల్బ్ అయితే గ్లో అవ్వదు అనుకుంటున్నా, కానీ ఒకసారి ట్రై అయితే చేసి చూద్దాం. చిన్న ఎల్ఈడి బల్బ్ అయితే ఖచ్చితంగా 100% గ్లో అవుతుంది. లాస్ట్కి అది కూడా కనెక్ట్ చేసి చూద్దాం. ఓకే, ఈ విధంగా నెగిటివ్ పాజిటివ్ వైర్స్ అయితే చూసుకొని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి ఎల్ఈడికి. ఓకే, ఈ ఎల్ఈడిని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లెమన్స్ అయితే తీసుకొని ఆ 3 సెట్స్ ఉన్నాయిగా కాపర్ ప్లేట్ అండ్ జింక్ ప్లేట్, వీటిని అయితే మనం దీనికైతే ఇన్సర్ట్ చేద్దాం. ఇందులో ముందుగా ఒక లెమన్కి అయితే కాపర్ వైర్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఈ విధంగా అయితే ఇన్సర్ట్ చేయాలి. ఈ జింక్ ప్లేట్ అనేది ఇంకొక లెమన్కి అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ వీడియోలో చూపెట్టిన విధంగా కనెక్షన్స్ అయితే ఇవ్వండి. ఇదే విధంగా అన్ని లెమన్స్కి అయితే ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుందాం. ఒక కాపర్ ప్లేట్ అండ్ ఒక జింక్ ప్లేట్ ఇంకొక లెమన్కి అండ్ ఇంకొక సెట్ కూడా కంప్లీట్ చేసేద్దాం. అండ్ జింక్ పెట్టినాం కాబట్టి కాపర్ ప్లేట్ ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. లాస్ట్కి జింక్ ప్లేట్. ఇప్పుడు ఫైనల్ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు సింగిల్ వైర్స్ ఉన్నాయిగా నెగిటివ్ పాజిటివ్ వైర్స్, జింక్ ప్లేట్ అండ్ కాపర్ వైర్స్. అయితే జింక్ ప్లేట్ ఉన్న వైపేమో కాపర్ వైర్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. అండ్ నెక్స్ట్ కాపర్ వైర్ ఉన్న సైడ్ జింక్ ప్లేట్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం బల్బ్ అనేది గ్లో అవుతుందా లేదా అనేది. బల్బ్ అయితే గ్లో కావడం లేదు, అంటే ఇది కొంచెం హై వోల్టేజ్ బల్బ్ కాబట్టి గ్లో అవ్వడం లేదు. ఈ బల్బ్ తీసేసి చిన్న బల్బ్ అయితే పెట్టి చూద్దాం. ఖచ్చితంగా గ్లో అవుతుంది, 100% గ్లో అవుతుంది ఇది. ఓకే ఓకే చూడొచ్చు, గ్లో అయితే అవుతుంది. ఈ లైటింగ్కి అయితే మీకు సరిగా కనబడకపోవచ్చు, అవుట్డోర్లో షూట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే చూడొచ్చు, ఇప్పుడు లైట్ అయితే గ్లో అయ్యింది. ఇందులో నుంచి అయితే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా కొంచెం బ్రైట్గా అయితే గ్లో అవ్వాలంటే ఇంకో 2 లెమన్స్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇంకా బ్రైట్గా అయితే గ్లో అవుతుంది. లెమన్స్లో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల అయితే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో లెమన్ బ్యాటరీ ఏ విధంగా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంటనైతే గట్టిగా కొట్టండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ. బై బై.